హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలాంటి విప్పింగ్ క్రీమ్ కానీ బీటర్ కానీ లేకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకుందామా? దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాలు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు అయితే పక్కన పెట్టుకోండి. నేను ఈరోజు చేస్తుంది వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట. సో దానికోసం నేను ఇంట్లో వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుంటాను. 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని అట్ లాస్ట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటే మన వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. పాలు సిమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు కూడా ఇందులో వేసుకొని కొంచెం షుగర్ కూడా వేసుకొని బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం గ్యాప్ తీసుకుంటూ బీట్ చేసుకొని ఇలా 8 కంటైనర్లో పెట్టి 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే ఎమ్మీగా రెడీ అయిపోతుంది. చాలామంది సమ్మర్లో ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు. అలా ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి. అండ్ కొంతమంది రేర్ కేసులో ఉంటారు, ఒక పక్క వర్షం పడుతుంటే రెయినీ సీజన్లో కూడా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.